మన సుమన్ టీవీ ఖమ్మం ప్రేక్షకులు తీర్థాల ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ స్వామి వారి దర్శనం అయితే భాగ్యాన్ని మీకు కలగజేసే ప్రయత్నం చేస్తుంది. ఈ దేవాలయం దగ్గర 1000 సంవత్సరాలు దాటిందండి. గంగా పార్వతితో స్వామివారి కళ్యాణం జరుగుతున్నది మన రాష్ట్ర చరిత్రలోనే ఇక్కడే అనేది ఒక నానుడి. దీన్ని విస్తరించాలని చేస్తున్న ప్రయత్నం ఎవరు చేసినా గానీ దానికి వాళ్ళకి ఆటంకాలే ఏర్పడ్డాయని, శివుడి దగ్గర గుడి కడదాం అనుకునే వాళ్ళు ఇక మళ్ళీ ఇంటికి రారు, వాళ్ళు ఇక అట్లీస్ట్ వెళ్ళిపోవడం. ఇక ఈ స్వామివారు లేకపోతే బ్రహ్మేశ్వర శివలింగం అనేది అలహాబాద్ లో తీర్థాలు ఎక్కలేదు. తీర్థాల సంగమేశ్వర స్వామి టెంపుల్. సో ఖమ్మంలో తీర్థాల టెంపుల్ అంటే ఎంత ఫేమస్ తెలుసు. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక ఊరేగింపులు ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. భక్తుల రద్దీ పోటెత్తింది అని చెప్పుకోవచ్చు. చాలా సెంటిమెంట్ తో కూడిన గుడని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఊరేగింపు, సాయంత్రం జరగబోయే ఊరేగింపు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఊరేగింపు కార్యక్రమం అనేది ఇప్పుడే మొదలైంది. సో మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు సత్య సమేతాన ఇప్పుడే ఊరేగుతున్నారు. చూడొచ్చు, మనం విజువల్స్ ప్రత్యేకించి చూడొచ్చు. ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. రామోజీ నాయక్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు, చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. చూడండి, సంగమేశ్వర స్వామి వారి దేవస్థానము తీర్థాల గ్రామము ఖమ్మం రూరల్ మండల ప్రాంతంలో అయితే ఉంటుంది. ఇది ఏసీపీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పల్లకిని ఊరేగింపు కార్యక్రమంలో ఉన్నారు. ఏసీపీ గారు తపోత్సవం చేయడానికి అయితే స్వామివారిని విత్ అమ్మవారి సహితంగా తీసుకురావడం అయితే ఇప్పటిదాకా చూసాం మనం. సో ఇక్కడ ఈ గుడికి సంబంధించిన కమిటీ చైర్మన్ గారు, సభ్యులు కూడా ఇక్కడ మనకి ఉన్నారు. ఈ గుడి యొక్క సంస్కృతి ఏంటి, ఈ సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా సాగుతుంది, ఈ గుడికి ఇంత మహిమ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు బోజెడ్ల వెంకటయ్య అండి, కమిటీ నెంబరు. అయితే ఈ దేవస్థానానికి ఒక మంచి పేరు ఉన్నది. ఈ ఫస్ట్ పూర్వకాలం నుంచి కూడా దగ్గర కొన్ని 100 సంవత్సరాల నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఆస్తులు కూడా చాలా బాగున్నాయి. 100-120 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. ఈ డెవలప్ లో కొన్ని సంవత్సరాలు వెనుకబడ్డా ప్రస్తుతం మాత్రం డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 1 గంట దగ్గర నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు జనం 25 నుంచి 30 వేల దాకా దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో 50-60 దాకా అభిషేకాలు కూడా నడిచింది. ఈ దేవస్థానానికి ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడ శివుడు విష్ణువు 2 కలిసి ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ మన ఈ దేవస్థానంలో శివుడు విష్ణువు 2 కలిసి ఉన్నటువంటి దేవస్థానం ఏదంటే ఈ తీర్థాల దేవస్థానం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం తెప్పోత్సవానికి వెళ్తున్నాం. తెప్పోత్సవానికి ముందు ఈ కార్యక్రమం ఏమని పిలుస్తారు? లంకాదానం చేసిన తర్వాత తెప్పోత్సవం చేయడం జరుగుతుంది. లంకాదహనం అంటే దీనికి ఏమైనా చరిత్ర ఉందా సార్? ఈ లంకాదహనం చేయడానికి లంకాదహనం అంటే అండి, ఇది స్వామి బయలుదేరేటప్పుడు లంకకు వెళ్ళిన టైంలో ఈ లంకాదానం చేసుకుంటూ వెళ్ళేది. అదే ఈనాడు ప్రతి సంవత్సరం కూడా ఈ లంకాదానం చేయడం జరుగుతుంది. ఈ లంకాదానం అనంతరం తెప్పోత్సవం చేస్తారు సార్. నదిలో ఉత్సవం చేయాలి వాస్తవంగా. కాకపోతే కాస్త నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అర్ధరాత్రి వర్షాల కారణంగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి దగ్గర కొంత మటుకే చేయగలుగుతున్నాం. లేకుంటే మాత్రం ఈ నది అంతా తిప్పే అలవాటు ఉంది మాకు ఇప్పుడు. కానీ ఈసారి మాత్రం అవకాశం లేకుండా పోయింది ఈ నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల. ఎందుకంటే అన్ని అక్కడక్కడ గుళ్ళల్లో కొన్ని సంచలనాలు జరుగుతున్నాయి కాబట్టి మనం దానికి రీత్యా తెప్పోత్సవాన్ని తాత్కాలికంగా చేసుకుంటున్నాం.
కార్తీక మాసంలో గుడికి సంబంధించి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి ఈ మాసంలో? ఈ ఈ నెలలో సార్ ప్రతి సోమవారం నాడు ఉత్సవాలు బాగా నడుస్తాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి మాత్రం బాగా జనం వచ్చారు, 30 ఏళ్ళ దాకా వచ్చారు. ఈ రేపు ఇంకా ఉన్నటువంటి 2 సోమవారాలు కూడా జనం విపరీతంగా వస్తారు, దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. మీరు అన్నట్టుగా గతంలో కొంతమందికి దీని డెవలప్మెంట్ చూడాలి, ఇప్పుడు మాత్రం దీనికి అద్భుతమైన ఇది సెంటిమెంట్ గా కూడా భక్తులు కూడా చాలా ఇదిగా చూస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అంటే భక్తుల యొక్క నమ్మకాలు ఎలా ఉంటాయండి ఈ గుడి మీద? ఈ దేవాలయం మీద, ఈ శివుడి మీద చాలా భక్తి ఎక్కువ ఉన్నారు సార్. శివరాత్రి వస్తే కనీసం ఇక్కడ ఈ ఏరియాకి రావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఇద్దరికి దారి డొంక లేకోకుండా కూడా ఎడ్లబండ్లు కట్టుకొని కూడా విపరీతంగా జనం వచ్చేది. కాకపోతే ఇప్పుడు కొంత డెవలప్ అయిన తర్వాత జనం దగ్గర లక్షల్లో వస్తాం. 6 నుంచి 7 లక్షల దాకా శివరాత్రి 5 రోజులు నడుస్తుంది. 5 రోజుల్లో 7 లక్షల జనాభా మొత్తం అటెండ్ అవుతారు సార్ ఇక్కడ. భుక్తి రామజీ గారు మీరు ఆల్రెడీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సో మీరు ఈ గుడి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తుంటారు? ఇప్పుడు గుడి గురించి ఇప్పుడే వచ్చే 4 నెలల నుంచి చైర్మన్ గారు అయినా చేసే పనులను కొన్ని శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని నిధులు ఇచ్చిండు. అవి కొన్ని రోడ్ల కొన్ని బాగు చేసినాం, కొన్ని ఇంకా నిధులు వచ్చేవి ఉన్నాయి, అవి కూడా చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఇన్నాళ్ళు రోడ్లకు కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు జనాలు రావటం పోవడం కొద్ది ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు చాలా పుష్కలంగా వచ్చి జనాలు దర్శనాలు చేసుకోవటం చాలా ప్రకృతిగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి పురాణ కాల దేవత ఉండబట్టి ఇదే గోదావరి నది మొన్న నది మీద ఉన్నప్పుడు ఆ నదికి చూసి దేవాలయం ప్రకృతిని చూసి జనాభా ఎక్కువ రావటం జరుగుతుంది. ఈ దేవాలయం దగ్గర 1000 సంవత్సరాలు దాటిందండి. 1000 సంవత్సరాలు? 1000 సంవత్సరాలు దాటి మా తాత కాడ 1000 సంవత్సరాల చరిత్ర గల క్షేత్రం ఇది. క్షేత్రం 3 నదులు కలిసే క్షేత్రం. మళ్ళీ 3 నదులు అంటే ఏమేమి కలుస్తాయి సార్ చెప్పండి? బుగ్గవాగు కలిసిన పెద్ద వాగు, పెద్ద వచ్చేది. అది వచ్చిన తర్వాత 3 కలిసిన తర్వాత మున్నేరు అయింది. ఇది మున్నేరై ఈ 3 కలిసిన వ్యవహారాన్ని మున్నేరుగా వచ్చింది, పేరు వచ్చింది. అట్లా. సో ఈ కార్యక్రమం ఇప్పుడు జరిగేది లంకాదహనం. ఇప్పుడు లంకాదహనం జరుగుతుంది, చూడొచ్చు ప్రత్యక్షంగా. స్వామివారి ఎదురు లంకాదహనానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ లంకాదహనం అనంతరం తెప్పోత్సవం చేస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తెప్పోత్సవం అనుకున్నంత ఘనంగా కాకపోయినా ఇప్పుడున్న వాతావరణం అనుకూలంగా లేదని దృష్టిలో పెట్టుకొని నీళ్ల శాతం ఎక్కువగా ఉంది, ఎక్కువగా పోటెత్తుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్ధతి ప్రకారంగా చేయాల్సిన పద్ధతి ప్రకారంగా అయితే చేస్తున్నారు. కానీ అనుకున్నంత ఘనంగా అవ్వలేదు ఈ సంవత్సరం అనేది వాళ్ళ ఇది బాధ వ్యక్తం చేశారు. ఈ మున్నేరు రావడానికి మునీర్ అనేది మొత్తం సార్ ఇది 3 నదులు కలిసింది కలయికగా జరుగుతుంది కాబట్టి దీని మునీర్ అనే పేరు వచ్చింది. తూర్పు నుంచి ఉత్తరం నుంచి వెళ్ళినవి పడమర వైపుకి ఇదే సాయిగా వెళ్తాయి సార్. మొత్తం 3 నదులు కలయిక ఉంది కాబట్టి అంటే 1 కిలోమీటర్ పైన బుగ్గవ కలుస్తుంది. దీంట్లో ఈ పెద్దేరులో బుగ్గగా కలిసి 2 కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 కలిసి ఇక్కడ మునీరుగా ఏర్పడుతుంది సార్. ఈ మునీర్ అనేది పేరు చెప్పినట్టు ఇదే ప్రాంతంలో ఇప్పుడు స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది అనమాట. ఈ 3 నదులు కలిసే కానీ తెప్పోత్సవం జరుగుతుంది సార్ ఇప్పుడు. సో ఇక్కడ వీటికి భక్తులు లోపల రద్దీకి ఎక్కువ అవుతున్న సందర్భాల సమయంలో ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి అక్కడికి వాళ్ళకి స్వయంగా వాళ్లే అభిషేకాలు చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారని అయితే చెప్పుకోవచ్చు కదా. అయితే సార్ ఇక్కడ మేము పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు గుళ్ళ చేయడానికి వీలుపడదు కాబట్టి దాని వరకు ఇక్కడ టెంపరీ గా మేము ఏర్పాటు చేసి ఉత్సవ టైంలో కూడా ఇక్కడ అభిషేకాలు చేయడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చేసి ఇక్కడ అభిషేకాలు చేస్తే జరుగుతుంది. శివరాత్రి టైంలో ఎక్కువ చేస్తాం సార్ ఇక్కడ. కార్తీక మాసంలో ఎక్కువ రద్దీ ఉంటుంది సార్. ఆ రద్దీ తట్టుకోవడం కొరకు మహిళలు ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడ తిరిగి దేవాలయానికి కూడా వచ్చి ఈ దేవాలయంలో దీపాలు వెలిగించడం వల్ల వాళ్ళ పుణ్యవాణి దగ్గర ఆశతోటి ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు సార్. ఈ రోజు వీళ్ళకి కాల్పాల్సిన సదుపాయాలు కూడా ఇక్కడ దేవస్థానం వాళ్ళు అందజేస్తున్నారా? ఇక్కడ దేవస్థానం సార్ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం సార్. కానీ మనం భక్తులకి కావాల్సిన సౌకర్యాలు మొత్తం కూడా మంచినీళ్ళు కానివ్వండి ఇంకా అలాంటి ఏదైనా కానీ దేవస్థానం తరఫున ఏర్పాటు చేసి ఇది
ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉందా? ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నది సార్. డీసీ టెంపుల్ అయింది సార్. ఇప్పుడు మన ఖమ్మం దాటిపోయి హైదరాబాద్ సెంటర్ లో పెట్టింది డీసీ సెంటర్ దేవాలయం సార్. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి దాని దృష్టిలో అయితే ఎక్కువ ఉంది, ఇన్కమ్ కూడా పెరిగింది కాబట్టి ఇది ఏసీ కానికి డీసీలోకి వెళ్ళిపోయింది. సో ఇదే దేవాలయంలో చూస్తే లక్ష్మీ నరసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. సో లక్ష్మీ నరసింహస్వామి కూడా విశేషమైన పూజలు ఇవన్నీ అందుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూపించే ప్రయత్నంలో ఇక్కడ కూడా అడుగుదాం, లక్ష్మీ నరసింహస్వామికి ఎలాంటి సేవలు అందుతుంటాయి, ఎలాంటి పూజలు అందుతుంటాయి. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నా పేరు బోడా వెంకన్న, తీర్థాల మాజీ సర్పంచ్ని. మాజీ సర్పంచ్ గా ఈ గుడికి సేవలు చేస్తున్నారు. అవును సార్. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సార్. ఇక్కడ ఏంటంటే ఈ శివాలయానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని చోట్ల గంగా పార్వతి పరమేశ్వర సమేత కళ్యాణం జరిగింది. కానీ ఇక్కడ తీర్థాల్లో ప్రత్యేకత ఏంటంటే గంగా పార్వతి ఇరువురు అమ్మలతోనే స్వామివారికి కళ్యాణం జరిగేది ఒక ఆనవాయితీ సార్. ఆ ఆనవాయితీ మేము పుట్టక ముందు నుంచి ఒక 400-500 ఏళ్ల నుండి ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇట్లా ఈ గుడి ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే భృగు మహర్షి, అత్రి మహర్షి, గురు మహర్షులు ఇట్లా పొయ్యి వస్తూ సెద తీరాలని నేను పడుకోవటం జరిగిందట. ఆ పడుకోవటం జరిగిన సమయంలో స్వామివారు వారి కల్లోకి వచ్చి నాకు ఇక్కడ దేవాలయం కట్టియాలి, నాకు ఇక్కడ ప్రీతిపాత్రమైన ప్రదేశం ఇది, 2 నదులు సంగమం కాబట్టి ఇది కురేలి సంగమంగా విరజిల్లే అవకాశం ఉంది కాబట్టి నాకు ఇక్కడ టెంపుల్ కట్టియమని చెప్పి ఆ మునీశ్వరులని ఆయన కల్లోపై అడగటం జరిగింది అనేది ఒక నానుడి సార్. అట్లా ఆ ముగ్గురు మునీశ్వరులు కలిసి ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. అది సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మాణం చేసినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయం ప్రత్యేకత ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో పాటు గంగా పార్వతి అమ్మవార్లతోని స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడ దేవుడు మాన్యం ఉంది సార్. ఆ స్వామివారికి కూడా 50 ఎకరాలు మాన్యం ఉంది. సంగమేశ్వరుడికేమో 70 ఎకరాలు 80 ఎకరాలు అట్లా ఆ స్వామివారికి ఉండేది. ఆ స్వామివారికి ఉంది, ఈ స్వామివారికి ఉంది. కానీ ఈ స్వామివారికి ఎప్పుడు నిత్య నైవేద్యం ఉంటది కానీ కళ్యాణం అనేది ఇక్కడ లేదు సార్. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు గంగా మాతతోనే కళ్యాణం జరుగుతూ ఉంటది. ఇక దానికి తోడు ఇక్కడ మేము లోకల్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా, ఎందుకంటే ప్రతి శివరాత్రికి 5 నుంచి 10 లక్షల మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ నిర్వాహకులం అయిన మేము ఆ స్వామివారి దర్శనం చేయించే దానికి కూడా మేము చాలా కష్టపడతా ఉంటాం, ఇబ్బంది అవుతా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మా కమిటీ, ఎండోమెంట్ కమిటీ అయితేనే, మా చైర్మన్ గారు అయితేనే, ధర్మకర్తలు, లోకల్ లీడర్లు అయిన మేము అందరం సార్ దృష్టికి తీసుకపోతే మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి నాకు ఇవ్వండి, కూసుమంచి దేవాలయం కూడా నేను విస్తరణలో భాగంగా డబ్బులు మంజూరు చేపించాను, ఇక్కడ కూడా చేపిస్తానని చెప్పడం జరిగింది. అందులోనే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో ఉన్నాం సార్. ఆ మాస్టర్ ప్లాన్ ఒకటైతే దేవాలయం కొద్దిగా విస్తరణ కనుక చేపట్టినట్టయితే దేవుడు గుడితో పాటు వచ్చే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటది. అందులో భాగంగానే ఈరోజు ట్రస్ట్ బోర్డు కమిటీ అయితేనేమి, ఎండోమెంట్ కమిటీ అయితేనేమి, పోలీస్ వారు అయితేనేమి, ప్రభుత్వం వారు అయితేనేమి, వారికి కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా మా డిపార్ట్మెంటు కమిటీ అయినా మేమందరం కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేశాం సార్. పార్వతీదేవి కూడా కొలువై తీరున్నారు ఇక్కడ. సో ఇక్కడ పార్వతీదేవి గారికి ఎలాంటి పూజలు జరిపిస్తుంటారు అనే విషయాన్ని మాట్లాడిద్దాం. చెప్పండి, పార్వతీదేవి గారు ఇక్కడ కొలువై ఉన్నారు. పార్వతీదేవి గారికి మీరు ఇక్కడ ఎలాంటి పూజలు సేవలు నడుస్తున్నాయి సార్? ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా తీర్థాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి, స్వామివారికి 6 సేవలు, కార్తీక పౌర్ణమి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి అట్లా ముఖ్యమైన పండుగలలో సేవలు చేసే ఆనవాయితీ. ఆ సేవలు అంటే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి పట్టు వస్త్రాలు ధరించి
అమ్మవారిని స్వామివారిని గ్రామంలో తీర్థాల గ్రామంలో ఊరేగింపుగా తీసుకుపోయి ఊరేగింపు చేసుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టడం జరుగుతూ ఉంది. అట్లనే స్వామివారి కళ్యాణం రోజు మహాశివరాత్రి రోజు పార్వతి గంగా పార్వతితో స్వామివారి కళ్యాణం జరుగుతుందనేది మన రాష్ట్ర చరిత్రలోనే ఇక్కడే అనేది ఒక నానుడి. అట్లా ఈ గ్రామానికి స్వామివారు ఉండటం, ఈ గ్రామంలో స్వామివారి ఉండటం అనేది అది మాకు ప్రత్యేకత, మా అదృష్టం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ తీర్థాల గ్రామం అనేది చిన్న గ్రామం, ఎస్టీ పీపుల్స్ ఉండే గ్రామం. అటువంటి గ్రామంలో ఈ స్వామివారు వేయించేసి ఉండటం, ఆ స్వామివారు ఉండటం వల్లే మా గ్రామానికి ఒక గుర్తింపు అనేది వచ్చింది. అలానే స్వామివారి శివరాత్రి నాడు లక్షలలో వచ్చే భక్తులు, శివరాత్రి రోజున లక్షలలో వచ్చే భక్తులు ఇక్కడ తాత్కాలికంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం చూడొచ్చు మనం గర్భగుడి. చూడండి మన సుమన్ టీవీ ఖమ్మం ప్రేక్షకులు, తీర్థాల ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ స్వామివారి దర్శనం అయితే భాగ్యాన్ని మీకు కలగజేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆయన గారి రూపాన్ని చూస్తూ తరించవచ్చు అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన రూపంతో ఎన్నో వందల చరిత్ర కలిగిన ఈ దేవాలయం యొక్క దర్శనం మన ఖమ్మం సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం, సుమన్ టీవీ ఖమ్మం ద్వారా. సో ఇక్కడ ఈ స్వామివారి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తున్న విగ్రహం ఏదైతే ఉందో ఇది ప్రథమంగా ఫస్ట్ వెలసిన విగ్రహంగా, గుర్తించిన విగ్రహంగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇన్నాక మనం చూసిన విగ్రహం కూడా అది కూడా స్వయంభుగా కనిపించింది. ఇది ఎప్పటి నాటిది, ఎంత చరిత్ర అనేది కూడా చెప్పలేని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయితే ఇక్కడ స్థానికులు, నిర్వాహకులు చెప్తున్నారు. ఈ గుడిని విస్తరించాలనే ఆలోచన వచ్చిన వారికి కూడా అది ఇష్టం లేదు అనుకుంటా. సో ఆలయ ధర్మకర్తలు, ఆలయంలో పనిచేసేవారు కూడా ఇందాక ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. సార్, సో ఈ గుడి ఇప్పుడు చూస్తే మాత్రం మన చాలా ఇరుగ్గా ఉంది, చిన్నగా ఉంది, భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. దీన్ని విస్తరించాలని చేస్తున్న ప్రయత్నం ఎవరు చేసినా కానీ దానికి వాళ్ళకి ఆటంకాలే ఏర్పడ్డాయని, అది స్వామివారికి ఇష్టం లేదన్నట్టుగా కూడా, అందుకే ఇలాంటి కారణాల చేత ఇలా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో దాని గురించి చెప్తే ఏం చెప్తారు సార్? ఈ శివాలయంలో ఈ శివుడే అసలు ఫస్ట్ ఇది ఉన్నది సార్. అయితే ఆనాడు ఒక షావుకారికి కళ్ళలో వచ్చి, నేను పలాని పుట్టలో ఉన్నా, మీరు దాన్ని తొవి తీసుకోండి, నేను అక్కడి నుంచి వెలుస్తానని చెప్పారు. అయితే ఆ టైంలో ఆ షావుకారి ఆ పుట్టని తవ్వేటప్పుడు టైంలో మన శివలింగం అనేది భిన్నమైంది సార్. దానికి ఉన్న కట్టు అదే కట్టేసి ఉన్న చూడండి మీరు, పైన తలకట్టు శివలింగం పైన కట్టు, నాగపడిక కింద కట్టు అంటే కట్టు అంటే దాన్ని ఇట్లా బ్యాచ్ దెబ్బ తగిలిన ఆనవాళ్ళుగా, అంటే ఆ సందర్భంలో జరిగింది. బయటికి వెలిసే ముందు, తీసే ముందు. సో ఆ సందర్భంలో ఏం జరిగింది? ఆ సందర్భంలో రక్త ప్రసరణ అయిందట సార్. రక్తంతో వెలిసిందట. వెలిస్తే స్వామికి దండం పెట్టి, సార్ మా తప్పు మేము తెలుసుకోలేక మేము మిమ్మల్ని తొమ్మిది తీద్దాయని ఆలోచన చేసినప్పుడు మేము కానలేదు, మీకు దానికి క్షమించండి అని చెప్పి వేడుకున్నారట. వేడుకున్న తర్వాత స్వామి శాంతించి దాన్ని ఆ విధంగా ఉంచడం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమన్నారంటే, భిన్నమైన విగ్రహానికి బదులు ఒక ప్రతిష్ఠ చేయాలని ఆలోచన చేసి మునులు ఆనాడు చేసి. సో ఇప్పుడు చూసిన అది ఎన్ని అడుగుల లింగం అండి? 5 అడుగులు సార్. 5 అడుగుల లింగం అంటే చాలా అరుదుగా కనిపించే లింగం. నిజంగా చూడొచ్చు. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎవరికైనా వైబ్రేషన్స్ రాకైతే మానదు. నిజంగా చూస్తే ఒళ్ళు గగ్గురు పడి దర్శించుకున్నప్పుడు కలిగే భావన ఎవరికైనా సరే తన్మయత్నంలో మునిగిపోవాల్సిందని చెప్పుకోవచ్చు సార్. ఆ విగ్రహం దగ్గర నిలబడి కనుక శివలింగం దగ్గర నిలబడితే శాంతి మనసులో ఎంత శాంతి ఉంటుందంటే చెప్పలేనంత శాంతి ఉంటుంది సార్. అక్కడ ఆ శివాలయంలోకి వెళ్ళి ఎవరు మనం ఏ కోరికలు కోరుకున్నా అవి జరిగిపోతుంటాయి సార్, స్వామి దయక్ష వల్ల. సో చాలా చక్కగా ఉంది సార్. ఈ రోజు నిజంగా ఆ భగవంతుడే మమ్మల్ని అనుకోకుండా ఇటు ఈ మార్గంలో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. మీ సంగమేశ్వర టైల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన గారిని కలిసినప్పుడు, ఈ రోజు మీరు ఎందుకు వెళ్ళలేదు,
ఈ రోజు ఆ గుడిని ప్రతిష్ఠించండి అని చెప్పి సంగమేశ్వర టైల్స్ మీకు చుట్టాలు అవుతారట కదా? మా మేనల్లుడు అండి. అయితే నాకు ఆయన చెప్పారు. అదే ఇమీడియట్ గా ఆ ప్రత్యేకతని తెలుసుకున్న తర్వాత సంగమేశ్వర టైల్స్ చెప్పిన వాడు అది తెలుసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో అటు మీ అల్లుడు గురించి చెప్పండి. మా మేనల్లుడు అండి. చిన్నప్పటి నుంచి కష్టపడి అంచెంచెలుగా ఎదుగుతూ తన కాళ్ళ మీద నిలబడి తన వ్యాపారం తను చేసుకునే స్థాయికి వచ్చిండు. అది కూడా స్వామివారి దయ. అవును, ఏంటంటే ఇది సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇదే సంగమేశ్వర టెంపుల్ ని నేను కష్టపడి కింద నుంచి పైకి వచ్చాను. నేను ఈ రోజు నేను ఒక షాపును పెట్టుకున్నానంటే కూడా నేను ఆయన పేరు పెట్టుకుంటేనే, ఆయన్ని తలుచుకుంటే గానీ ఏ పనికి ముందుకెళ్లే మనిషిని కాదు అని ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఈ గుడికి ఆయనకున్న అనుబంధము సేవ ఎక్కువ అని చెప్పుకుంటూ వచ్చాడు. అవును సార్, ఈ స్వామివారు లేకపోతే మా గ్రామమే లేదు సార్. నేను ఇందాక చెప్పా, గ్రామం అంతా ఒక తాకిడి మీద ఎంత ఇదిగా భక్తితో కొలుస్తారంటే నిజంగా మీ గ్రామం అదృష్టం చేసుకుందనే చెప్పాలి. అంతే సార్, అంతే. ఎందుకంటే మా గ్రామం చూస్తే చిన్నది, ఎస్సీ ఎస్టీ పీపుల్స్ ఎక్కువ మంది. అటువంటి గ్రామానికి తీర్థాలంటే తెలియని, మన రాష్ట్రంలో సగం రాష్ట్రం, మన 10 జిల్లాల్లో ఒక 5-6 జిల్లాలు తెలియని తీర్థాల కుడేలి సంగమేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి తీర్థాల చిన్న గ్రామం, ఆ స్వామి వారు ఉండబట్టే మాకు అంత గుర్తింపు అనేది. ఎక్కడున్నా మీ దృష్టి, మా పూర్వజన్మ సుకృతం ఈ గ్రామంలో మేము పుట్టడం. చాలా సంతోషం అండి. ఈరోజు నిజంగా సంగమేశ్వర టైల్స్ అని మన ఖమ్మంలో ఖానాపురంలో ఉంటుంది. ఆయన ఇటీవల కొత్తగా బ్రాండ్ గా లాంచ్ ఓపెన్ చేశారు తుమ్మల యుగేందర్ గారి చేతుల మీదుగా. ఈ రోజు మేము వేరే వృత్తి రీత్యా కలిసినప్పుడు ఆయన మీరు ఈ రోజు ఇంత మంచి అద్భుతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఆ గుడి కార్యక్రమాన్ని మన సుమన్ టీవీ ఖమ్మంకి చూపించే ప్రయత్నం చేయండి. అవసరమైతే నేను దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న వారికి అన్ని ఏర్పాట్లు చేయించి మా కవరేజ్ కి పూర్తి సహకారం అందజేశారు సంగమేశ్వర టైల్స్ వారు. థ్యాంక్ యూ. భక్తులు వచ్చి స్వయం పాకం రూపంలో అయితే వాడు సమర్పించుకునే సంప్రదాయం ఆనవాయితీ కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ అయ్యగారు ఎవరైతే మనం చూస్తున్నామో ఈయన ప్రధాన అర్చకుల గారు. సో ఈ విధంగా వచ్చి వాళ్ళ యొక్క శేఖర్ శర్మ గారు సో స్వయం పాకం వహిస్తున్న దృశ్యాలు అయితే మనం ఇప్పుడే చూసాము. సో అయ్యగారు చెప్పండి, సో ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయం సెంటిమెంట్ గురించి నిజంగా వైబ్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైబ్రేషన్స్ నిజంగా మాకు చూసినప్పుడు చాలా వైబ్రేషన్స్ అనిపించింది. మోద్గిరి మహర్షి, అత్రి మహర్షి, బుల్గి మహర్షి, ఈ ముగ్గురు మహర్షి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ మార్గం మళ్ళీ చెట్టు కింద కూర్చున్నారట. అప్పుడు చెట్టు కింద కూర్చున్నారట. ఆ ఋషులు అలకటి చెట్టు కింద కూర్చుంటే ఇక్కడ స్వయం అనేటువంటి స్వామి అక్కడ ఆ దేవరిని స్వామి అన్నారు. అది పుట్టలో బుడకపోతే అప్పుడు పొలిచెట్టువాడ గ్రామం అనే గ్రామం ఉంది ఇక్కడ. ఆ గ్రామంలో సాధు అవతారం అయితే అక్కడికి వెళ్ళి ఆ శివుడు సాధు అవతారం అయితే పొలిచెట్టువాడ గ్రామానికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేసరికి గడబరేస్తే ఆ శివుడు బయటికి వెళ్ళి రక్తం వరదలే పారిపోతుంది. అవునంటే నాకు చెప్పారు, వరదలే పారిపోతుంది. అప్పుడు ఆ ఋషులు చూసి తప చేశారు, గంగతల్లి తప చేశారు. చేస్తే ఆమె కదా నా కళ్యాణ వాద్యాన్ని వస్తా అక్కడికి అని చెప్పంటే మళ్ళీ అత్రి మహర్షి అమ్మవారు తప చేశారు. పార్వదేవి చేస్తే అమ్మగారు ఒప్పుకుంది. మహోద్గిరి మహర్షి శివుడికి కూడా తప చేస్తే కళ్యాణం చేసుకుంటా అంటేనే కిందికి వస్తానని చెప్పాలి. ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే గంగతో పెళ్లి జరుగుతుంది. ఇక్కడ గంగాదేవితో పెళ్లి జరుగుతుంది. కాదు పార్వదేవితో కాదు, గంగాదేవి పెళ్లి జరుగుతుంది. అట్లా ఒప్పుకుంటేనే వాళ్ళ గురించి. పక్కనేమో పార్వతీదేవికి సపరేట్ గా విగ్రహం ఉంటుంది కదా, సపరేట్ విగ్రహం ఉంటుంది. సపరేట్ గా పూజలు అందుకుంటారు పార్వతీదేవి. ఆమె సపరేట్ అందుకుంటారు. కళ్యాణం మాత్రం ఆమెతో జరుగుతుంది. గంగాదేవి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. చరిత్ర అయితే ఆ ఋషులు అయిన తర్వాత ఋషులు అక్కడ స్వయం భిన్నమైపోయింది కాబట్టి ఇంకా వేరే శివలింగం పెట్టారు కదా. వాళ్ళు సాహసం తయారు చేసే శివలింగాన్ని, ఇంత ఎత్తు శివలింగం, 5 అడుగుల విగ్రహం, 5 అడుగుల విగ్రహం తయారు చేసి దాన్ని బ్రహ్మసూత్ర శివలింగం, బ్రహ్మసూత్రం అది. బ్రహ్మసూత్రం అంటే ఆ బ్రహ్మసూత్ర శివలింగం అనేది అలహాబాద్ లో ఇక్కడ తీర్థాలు ఎక్కలేదు. మన అలహాబాద్ ఇక్కడ అలహాబాద్ లో భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఈ 2 ప్రాంతాల్లో ఉన్న శివలింగం ఉంది. ఆ బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఇక్కడ ఈ దేశంలో ఎక్కడా లేదు. బ్రహ్మసూత్రం ఇలా ఉంటుందండి, ఇట్లుంటది. సగం శివలింగం పైన నుంచి ఇంటికి వస్తుంది. దాంట్లో ఎప్పుడు శివుడు ఉంటుంది. దాంట్లో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి. నా దేశంతో కొన్ని వేల సంవత్సరాలే. మధుగిరి మహర్షి, బుర్గి మహర్షి, అత్రి మహర్షి, బుర్గి మహర్షి నిలుగుబొట్టి కాబట్టి ఇక్కడ నరసింహస్వామి ప్రతిష్ఠ చేసుకున్నాను.
అవును, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా ప్రత్యేకించి పూజలు జరుగుతుంది. జరుగుతుంటే అంటే ఈ ముగ్గురు చేసిన ప్రతిష్ట కాబట్టి నిలువుబొట్టు కాబట్టి ఆయన కూడా ఇక్కడ నరసింహస్వామి ప్రతిష్ట చేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆయన నుంచి అటు వరకు కూడా ఒంట్లో ఆరోగ్యం బాగా లేకపోయినా, ఏదో సమస్య ఉన్నా, కళ్యాణం లేకపోయినా, సంతానం లేకపోయినా సరే ఆ స్వామిని నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా ఏ కోరిక నెరవేరుతుంది అన్నమాట. ఇలా అదే స్వయంగా వాళ్ళు చేసుకొని అభిషేకం చేసుకుంటే అనుకూల కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ఉద్యోగులు ఇచ్చే గానీ, కళ్యాణం ఇచ్చే గానీ, సంతానం ఇచ్చే గానీ, ఏదైనా ఆ ఏడు నదులో స్నానం చేస్తే ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీనే చెప్పొచ్చు ఆయన ఎంత సెంటిమెంటో, ఎంత మహిమ గల దేవుడు అని. మహామయ గల దేవుడు ఆయన. అందరూ బ్రహ్మోత్సవ శివలింగం కాబట్టి మహానుభావుడు కమిటీ వాళ్ళు కూడా దానికి మంచిగా బాగా చేశారు. అవును, ఆ విగ్రహాన్ని కూడా ఈ గుడిని కొంచెం ఏదైనా విస్తరణ చేయాలి, ఆ గుడిని కొంచెం దాన్ని ఆ విగ్రహాలని కొంచెం పక్కకు పెట్టి కొంచెం పెద్దగా చేద్దాం అనే ప్రయత్నం చేస్తే కూడా ఆయన అంగీకరించట్లేదని చెప్తున్నారు. అనుకున్నారు కొంతమంది, మన వాసు గారు ఉన్నారుగా ఆర్డీఓ గారు, చేద్దామని చెప్పి అనుకున్నారు. పాప ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కొంతమంది తిరుపతి గారు సార్ ఉన్నారు, గుడి గారు ఉన్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. బనికినా పోస్ట్ పోయారు వాళ్ళు, మంచి మంచి పోస్టులు బనికినా పోస్టులు పోయారు. ఇక దేవుడి నుంచి ముట్టుకోలే అక్కడ. దీనికి ఒక లోపటే నెక్స్ట్ వచ్చి ఎవరు కూడా దాని గురించి ఆలోచించడం, సాహసించడం కూడా చేయట్లేదని ఇక మర్చిపోవాల్సింది దాని గురించి. శివుడి దగ్గర గుడి కడదాం అనుకునే వాళ్ళు ఇక మళ్ళీ ఇంటికి రారు వాళ్ళు, ఇక అట్లా వెళ్ళిపోవడం. ఇక చరిత్రని తిరగరాయొద్దు, రాయకూడదు. ఇక్కడ నుంచి దాదాపు సోమవారికి కింద వేసిన తామరపత్రం అక్కడ రాకూడదంట అంటారు ఋషులు చేసిన తామరపత్రంలో. దానికి ఆ పవర్ అనేది ఇంకా తగ్గలేదు. స్వామివారు ఎప్పుడు చికెన్ పవర్ ఉంటాం. చాలా మట్టుకు ఎందుకంటే వాటికి మళ్ళీ పవర్ రావాలంటే కొన్ని పూజలు ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడ అవసరం లేదు. ఆ ఋషులు చేసిన ప్రతిష్ట పవర్ఫుల్, అంత పవర్ఫుల్ స్వామివారు. శాంతి అయితే లక్ష కొబ్బరికాయలు పోతుంది ఇక్కడ కార్తీక మాసంలో. అయినా కొబ్బరికాయలు అమ్ముడు ఎక్కువ. అలాంటి పవర్ కొట్టిన కొబ్బరికాయలు యొక్క స్వామివారి అటువంటి మహిమను ఆయన శాంతిస్తారు మరి. ఆయనగా ఉగ్రరూపం రాసినప్పుడు ఆ స్వామి దాన్ని శాంతించాలంటే కొబ్బరికాయ కొట్టాలి. అలా లక్ష కొబ్బరికాయలు కొట్టాలి. భక్తులు వచ్చి అలా శాంతింపజేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మళ్ళీ శాంతి చేయడం గానీ మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదంట. లేదు అసలు. ఇక ఆలోచన మర్చిపోవాలి మనం. ఇక కొంచెం ముందు పెంచుకోవడం తప్ప ఎనికి పెంచడం ఆలోచన ఉండదు. చాలా గొప్ప విషయం అండి. ఈ గుడి దర్శన భాగ్యం జరగాలన్నా కూడా అదొక అదృష్టం ఉండాలి. నిజంగా మాకు ఈ రోజు ఎప్పుడు లేదు, ఇదే మొదటిసారి నేను రావడం ఈ గుడికి. నిజంగా ఈ రోజు సంగమేశ్వర టైల్స్ అని ఎవరైతే ఉన్నారో వారి వలన మేము ఈ రోజు ఈ సంగమేశ్వర టెంపుల్ ని దర్శించుకోవడం జరిగింది. మహాభాగ్యాల మహా కార్తీక పౌర్ణమి సందర్భంగా మీకు దొరకడం ఎంత అదృష్టం. కొన్ని వేలు బయట దర్శనం. నిజంగా అండి చాలా సంతోషం. ఆ వైబ్రేషన్స్ నిజంగా నేను అనుభవించాను. చాలా మహానుభావులు దర్శించుకుంటే చాలా పుణ్యం కూడా ఇవ్వాలి. ఎన్ని పాపాలు చేస్తున్నాం. ఈ రోజు ఒక చెంబు నీళ్లు పోస్తానికి అన్ని పోతాయి మనకి. అసలు అభిషేకం అంటేనే ప్రీతి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నీళ్లు పోస్తానే కనుక ఆయనకి ఏమవుతుందిగా అది సంతోషిస్తారు అక్కడ మహానుభావులు. నేను చేయబట్టి బోలాశంకర్ 30 సంవత్సరాలు చేయబట్టి 30 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి సేవలో ఉన్నా నేను. ఇంకా అంత అదృష్టం ఉంటే ఆ స్వామివారి అంటే మా వంశపరం 6వ తరం అది. ఓ మీరు కాదు, మీ వంశాలు తలతరాలుగా వస్తున్నారు. మా తాత మా నాయనమ్మ, మా నాన్నగారు, నేను. వావ్, సూపర్ అండి. చాలా మీ కుటుంబం మొత్తం కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇంత భాగ్యం మీ కుటుంబానికి జరగదు. సో నెక్స్ట్ మీ జనరేషన్ లో వాళ్ళు ఉన్నారండి. నెక్స్ట్ మీ జనరేషన్ ఆయన నిర్ణయిస్తూ ముందు తీసుకెళ్తూ ఉంటారు. అంతే. ఈ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తే ఎక్కొచ్చు రేపు. కమిటీ వారు కూడా నిజంగా వయసులో అంత పెద్దవారైనా గానీ చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ వేలో గుడిని ఇంత నిర్వాహక కార్యక్రమాలు తీసుకెళ్లడం అంటే చాలా గ్రేట్ అండి. చూస్తున్నాం ఈ రోజు నిజంగా మనకు కూడా చాలా అదృష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇదే మొదటిసారి నేను కూడా దర్శించుకోవటం. ఆ దర్శన భాగ్యం సంగమేశ్వర టైల్స్ వాళ్ళు సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే నన్ను ఈరోజు దర్శనం చేయడానికి కారకులయ్యారు. థ్యాంక్ యూ సో మచ్.